బాడీకి ఉన్న పరిధి చాలా పెద్దదండి. సో దానంతా అది హీల్ చేసుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ కనుక దొరికితే ఇట్ బి హీల్డ్ బై ఇట్ సెల్ఫ్. సేమ్ థింగ్ హ్యాపెండ్. అండ్ తనకి ఎక్కడ అది వచ్చిందంటే D10 D11 అంటే థొరాసిక్ కిందకి. సో అది ఏంటంటే పైన అప్పర్ స్పైన్కి లోవర్ స్పైన్కి ఆధారం అది. మనం కూర్చుంటే స్ట్రైట్గా కూర్చోపెట్టే మెయిన్ పార్ట్ అది. మనం చాలా మంది గూన్ పెట్టేస్తూ ఉంటాం. ఈవెన్ దట్ ఆల్సో విల్ ఇంపాక్ట్. అలాంటి దగ్గర అసలు ఆ పిల్ల అంత బాధ భరించడమే ఒక ఎత్తు అయితే దాని నుంచి ఎంత తేలిగ్గా భరించినంత టైం పట్టలేదు కదా బయట రావడానికి. అంటే ఫార్ములా చాలా గట్టిదండి. చాలా సంఘటనలో ఉపయోగించుకోవచ్చు ఈ ఫార్ములా ఏంటంటే పుట్టి పెరుగుతున్న శరీరంలో వచ్చే డెవలప్మెంట్స్ ఎంత అయితే వాస్తవమో, అంటే ఒక పిల్ల పెద్దదయ్యి వృద్ధ ఆ ఏజ్కి వెళ్ళి ఉండే ఎంత వాస్తవమో, హీలింగ్కి కూడా దానికి ఏది కావాలో తెలుసుకునేది కూడా శరీరానికి ఉంటుంది అనేది వాస్తవం. ఈ ఫార్ములా కనుక గుర్తుంటే ఇట్ కెన్ బి అప్లైడ్ టు ఎనీ టైప్ ఆఫ్ కేస్ ఆటోమేటిక్గా. ఎందుకంటే ఎవరు ఏది అక్కడ అతికి పెట్టడానికి ఏం చేయలేరండి. చేసిన దానికి ఓన్లీ మనం స్పైన్ ఒక్కటే, మనం స్కెల్టల్ పార్ట్ చూస్తాం, కానీ దానికి ఉండే మోటార్ పార్ట్, దానికి ఉండే నర్వ్ టిష్యూస్ ఎన్ని డ్యామేజ్ అవ్వాలి. అండ్ దాని తర్వాత వచ్చే బెడ్ రెస్ట్, తర్వాత వచ్చే మళ్ళీ ఫిజియోథెరపీ చేస్తున్నా వస్తుందో లేదో అన్న గ్యారంటీ లేకుండా దాని మీద విసుగు మాత్రం గ్యారంటీ వచ్చేస్తుంది. అలాంటిది ఏం లేకుండా సూక్ష్మాతి సూక్ష్మంగా అసలు ఇంత జరిగిందా, వెళ్ళామా, వచ్చామా, లేచిందా, బయటకు వచ్చిందా, ఎవ్రీథింగ్ గాట్ క్లియర్.